గాయస్ ఇప్పుడైతే మేము బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. జూరేలో తరుణ్ మాటలు వచ్చాడు. ఇంకా నాకన్నా డబుల్ కామెడీ ఇస్తున్నారు అన్న అయితే. సపోర్ట్ చేయండి, మీరైతే తప్పక సపోర్ట్ చేయండి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మల్లేష్. మీ వశిష్ఠని. నేను మీ రిషిని. గైస్ అందరిలా ఉన్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గైస్ ఈరోజు చెప్పు, ఈరోజు బ్లాగ్ ఏం చెప్పు. ఈరోజు పోషమ్మ పండుగ కదా, గైస్ ఈరోజు మేము బోనాల పండుగ చేస్తున్నాం. మీకు మొత్తం చూపిస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఊర్లో బోనాల పండుగని ఏ విధంగా జరుపుకుంటారో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయస్ ఇప్పుడైతే మీకు బోనాన్ని ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను. గాయస్ చూస్తున్నారు కదా, మా ప్రియాంక అమ్మవారి బోనాన్ని అయితే రెడీ చేస్తుంది. మా సైడ్ అయితే కొత్త కుండ తీసుకొచ్చి అందులో అమ్మవారికి నైవేద్యం అనేది తయారు చేస్తారు. ఇప్పుడు మనం బోనాన్ని ఏ విధంగా తయారు చేస్తారు మా ప్రియాంక గారి మాటల్లో తెలుసుకుందాము. చెప్పమ్మా. నిండు గడవ నీళ్ళు తీసుకొని ఫస్ట్ బోనంని నీట్గా కడుక్కొని తర్వాత అందులో బియ్యం వేసి దానికి సరిపడా వాటర్ పోసి అన్నంని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కుండ చల్లగా అయ్యేంతవరకు పెట్టుకొని తర్వాత సున్నము ఇంకా పసుపు కుంకుమ అన్ని పెట్టుకొని రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా పూలు కట్టుకోవాలి. ఆ చిన్న కుండలో పచ్చి పులుసా? ఈ చిన్న కుండలో పచ్చి పులుసు చేస్తాము. చింతపండు, కారము, ఉల్లిగడ్డ కలిపి చేస్తాము. ఇక్కడనేమో అన్నం అమ్మవారికి నైవేద్యం తయారు చేసారు. అయితే మన తెలంగాణలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రక నైవేద్యాన్ని అయితే తయారు చేస్తారు. కొన్ని ఏరియాల బెల్లం పువ్వు కూడా వేస్తారు. మా దగ్గర అయితే ఓన్లీ అమ్మవారికి అన్నాన్ని తయారు చేసుకొని పచ్చి పులుసుతోన తీసుకెళ్ళి టెంకాయల తర్వాత కోళ్ళను అక్కడికి వెళ్ళిన తర్వాత కోళ్ళు కోస్తారు. ఫైనల్గా బోనాన్ని అయితే ఈ విధంగా రెడీ చేస్తారు. ఇంకా దీనిపైన వేపాకు పెడితే ఆల్మోస్ట్ మనకు బోనం కంప్లీట్ అయినట్లే. గాయస్ అమ్మవారి బోనానికి అయితే వేపాకు అయితే కావాల్సింది కదా, వేపాకు అయితే తీసుకొచ్చాను. ఈ పండుగ స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు మా శేఖర్ గారు మా బాబాయ్ కొడుకు వచ్చాడు పండుగకి. అయితే హాస్టల్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చాను. ఎవరైనా ఎంబీరామన్ పిల్లలు చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. గాయస్ ఇప్పుడైతే మేము మా ఇంటి నుంచి బోనం కుండ అయితే ఎత్తుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ బోనము. గాయస్ ఇప్పుడైతే మేము బోనం ఎత్తుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చదవండి, చేస్తున్నాడు. వాన స్టార్ట్ అవుతుంది. హాయ్ గాయస్, జూరేలో తరుణ్ మాటలు వచ్చాడు.
అవును, Support చేయండి అందరికీ మంచిగా మంచి ఇంకా నాకన్నా డబుల్ కామెడీ ఇస్తుంది అన్న అయితే. సపోర్ట్ చేయండి మీరైతే, తప్పక సపోర్ట్ చేయండి. ప్రాథమికకి అయితే వచ్చిన తప్పక సపోర్ట్ చేయాలి అందరికీ తెలుసుగా. దూరాల తరుణ్ మోడల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డాన్స్ బాగుంటుంది. ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం. ఇలా
చూసారు కదా మా ఊర్లో జరిగిన పోషమ్మ పండుగ మహోత్సవాన్ని. గాయస్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.